సార్ నేను బైబిల్ కాడికి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కకు డబ్బు ఉంది. ఆ డబ్బాలోనే వండుకుంటా, డబ్బాలోనే తింటా, డబ్బాలోనే ఉంటా. ఈ పరిస్థితి ఇట్లా గడిచిపోతుంది. దినదినం చూసి. నీ పేరు? నా పేరు జ్యోతి. ఎవరున్నారు మీ ఇంట్లో? ఇంకా ఇంకెవరు ఇల్లే లేదు సార్ నాకు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు నా పిల్లలే. వీడెవరు? వీడి పేరు? వీడి పేరు పవన్. పవన్. ఏం చేస్తావు? అమ్మ పక్కలో కూర్చుంటావా? ఈ పాప? నీ పేరు? స్నేహ. నువ్వేం చదువుతున్నావు? 3rd క్లాస్. సరే, వీళ్ళందరికీ భోజనం గీజనం పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, ఉన్నప్పుడు తింటాం అట్లనే. ఇక పోపిన్ మిల్క్ బియ్యం తెచ్చుకుంటాము. ఎక్కడి నుంచి? పోపన్ మిల్క్ బియ్యం తెచ్చుకుంటాం. రేషనా? ఇక అవే. డబ్బాలు ఎంత సంపాదిస్తావు? ఏం లేదు సార్, రోజుకి ఎంత అంటే వచ్చిన 100 వస్తుందా రోజుకి? ఎంత వస్తుంది? ఒక 20 రూపాయలు దొరికితే సార్. నేను ఎక్కువ ఏం సౌదాలు తీసుకుంటాను, నా దగ్గర ఏం లేదు. నా మటుకే సామాను దాంట్లోనే. ఎక్కడ? బైబిల్ హౌస్ దగ్గర? బైబిల్ హౌస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది సార్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాల్ చేసింది ఇప్పుడు. ఇక దాని పక్కకే ఉంది నా డబ్బు. ఇప్పుడు ఏం చేద్దామని మరి చెప్పండి. మీరు ఏం చేయాలని? ఏదన్నా కొద్దిగా సహాయం. ఏం సహాయం అంటే? ఇంతనో అంతనో ఏదైనా సాయం చేస్తామని వచ్చిన. కరెక్టేనమ్మా. సహాయం అంటే ఏమిటి అంటున్నా? ఏం లేదు, అదే డబ్బాలో కొంచెం సౌదలు గిజలు పెంచుకొని ఏమన్నా ఏమన్నా పూసలా వేసుకుందామా, ఎట్లనన్నా నన్ను ఆడుకొని సంగతి. 2 రోజులని బయట. నేనైతే బయటనే అనుకుంటా సార్. ఇది కావాల్సి వస్తే మీరు కూడా చూడండి. ముగ్గురు మండపెట్టడానికే కాదు. కరెక్టే. మరి మీ మొగుడు ఏం చేస్తున్నట్టు? వాడు ఉంటే ఉన్న పడగానే లేకపోతే లేదు. వాడు సంపాదించుకొని వాడు తాగనికే సరిపోతుంది సార్. వాడు ఒక్కొక్కసారి ఇంటికి కూడా రాడు. మరి వాడికి డబ్బులు నువ్వే ఇస్తావు మళ్ళీ తాగడానికి? సార్, నా పిల్లలు కొని పెట్టుకోనికే నాకే కష్టం ఉంది. సరే, ఈ స్కూల్ సార్ని అడగండి నా పరిస్థితి ఏందో. స్కూల్తో టీచర్తో మాట్లాడచ్చు మాతో. మా సార్ మాట్లాడతానన్నారు. ఫౌండేషన్ ఆయన మాట్లాడతానన్నారు. మాట్లాడించమని ఫోన్ నెంబర్ ఇచ్చాను నేను. ఆ నెంబర్కి మాట్లాడించండి, సరేనా? నా పేరు బాలచంద్ర, అభయ ఫౌండేషన్. సరేనా? వీలైతే నేను రేపు మాప వస్తాం. ఓకే, అక్కడికి వచ్చి చూద్దాం.